సలార్ రీ రిలీజ్ 2025 ఈ ఫిలిం ఎలా అనిపించింది అంటే మన ప్రభాస్ అన్న ఫిలిం భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ వింటేజ్ లుక్స్ లైక్ అన్ని ఫిలిమ్స్ కలిపి ఒక ఇంట్రో వేశారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది రెబల్ స్టార్ అనే డైలాగ్ ఉంటుంది. ఆడైతే ఇంకొక హైప్ ఇచ్చేసింది. సో అది మీరు చూసి అర్థమవుతుంది ఫిలిం రీ రిలీజ్. సో చూసిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో భయ రీ రిలీజ్ రివ్యూ ఏంది భయ అని అనుకోవచ్చు. ఏమీ లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ వీడియోలో స్టోరీ బీడీ ఏం లేదు. అండ్ మీకు తెలిసే ఉంటుంది అండ్ నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది కదా భయ్య. మరి ఏంటి అసలు అంతలా చూడడానికి ఏంటంటే అదంతా భయ్య హైప్ ఇస్తుంది, అదొక కిక్ ఇస్తుంది. ఇలా ఎన్నో వర్డ్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. గ్లూజ్ బంప్స్ మరీ దారుణంగా వెళ్తాయి, అది మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ నుంచి ఆ సౌరంగ పర్వము, ఆ డైలాగ్స్, ఆ వైలెన్స్, ఆ ఫైట్ సీన్స్ అండ్ వేరే లెవెల్ భయ, చెప్పరాదు. సో అలా అయితే అనిపించింది చెప్పుకోవాలంటే మెయిన్గా సలార్ ఫిలిం అనేది చూస్తే. సో ఇంకా చెప్పుకోవాలంటే ఆడియన్స్ భయత్రము వేరే లెవెల్. అంటే మా ఆడియన్స్ అయితే మా అక్కడ అయితే ఆడియన్స్ వరడమే. కాకపోతే కొన్ని రీల్స్ చూస్తున్నాను, ఇంకా మా ఆడియన్స్ కానీ ఇంకా దారుణంగా ఉన్నారు. ఆ కత్తి పట్టుకొని ఇది వేరే భయ. సో ఎలా అనిపించింది అసలు రిలీజ్కి ఎంతమంది వెళ్ళారు అండ్ మీకు ఎలా అనిపించింది ఫిలిం అనేది కామెంట్ చేయండి. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. కానీ ఎంతకన్నా రీ రిలీజ్ అబ్బాయా. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. కానీ సలార్ ఫిలిము అర్థం చేసుకోండి, సలార్ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అయింది, మళ్ళీ ఈ రిలీజ్ అయింది అండ్ దీనికి ఉన్న హైప్ ఏంది అనేది ఇక మాటలు చెప్పలేము, అది మాత్రం మెయిన్గా చెప్పుకోవచ్చు. సో మరి ఇంతవరకు ఇలాంటి ఫిలిమ్స్ అంటే లైక్ సలార్ ఫిలిం తప్ప ఈ రీసెంట్లో వచ్చిన 2-3 years ago వచ్చిన ఫిలింలలో ఏది కూడా అంతలా కిక్కియలేకపోయింది అన్నట్టు నా ఒపీనియన్. సో మెయిన్గా మాట్లాడుకుంటే మరి ఎంతమందికి ఈ సలార్ ఫిలిం రిలీజ్కి ఎలా వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మరి మీ ఒపీనియన్ ఏంది, మీ హైప్ ఏంది, మీ గొంతు పోయిందా లేదా, మరి ఎవరారా లేరా, ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. నాకైతే రిజైన్ చెప్తున్నా వేరే లెవెల్ అనిపించింది, కిక్ అది మాత్రం చెప్పుకోవచ్చు. మళ్ళీ మన ప్రభాస్ అని బిగ్ స్క్రీన్లో చూసాను. ఇది మనకు రీసెంట్గా వచ్చిన ఫిలిం ఏది మన ప్రభాస్ అనేది కల్కి. సో తెలిసే ఉంటుంది కల్కి తర్వాత మన ప్రభాస్ అనేది మళ్ళీ సలార్ ఫిలిమ్స్లో రిలీజ్లో అది మాట. సో ఈ వీడియో ఇంతే, ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అండ్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.